హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఈరోజు మరొక చక్కటి వ్లాగ్తో అయితే మీ ముందరికైతే వచ్చేసాను. సో వ్లాగు మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయ్యింది. మన రొటీన్ పనిలో ఈరోజు ఒక స్పెషల్ డే అనేది మాకైతే ఉందండి. అదేంటి అనేది ఒక్కసారి అయితే మీతో షేర్ చేసుకునే ముందర మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకుని లేవటం అలవాటు కదండి. అందుకే ఎప్పుడూ కూడా నా కెమెరా అనేది దేవుడి వైపే ఫస్ట్ మన వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్తుంది. సో మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. హాయ్ అండి, హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా చేతికి చూసారా ఎలా అయితే గోరింటాకు పండింది. ఈరోజు స్పెషల్ ఏంటి అనేది చెప్తా అన్నాను కదండి. ఈరోజు ఒక 22 సంవత్సరాల క్రితం మా పెళ్ళి అయ్యి అంటే ఈ రోజుకి 22వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నామండి. 21 years కంప్లీట్ అయిపోయింది. 22nd yearలోకి అయితే అడుగు పెడుతున్నాం. సో పెళ్లి రోజన్నా పుట్టినరోజన్నా ఇంట్లో ఎవరికి వాళ్ళకైతే ఒక తెలియని ఒక మధురానుభూతి కదండి. ఎక్కువగా పుట్టినరోజు అనేది చిన్నపిల్లలకైతే చాలా వరకు ఆనందంగా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి రోజు అంటేనే మనకి కొద్దిగా ఎక్కువగా అయితే కలిసి చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ అవసరం లేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడూ కూడా బాండింగ్ చక్కగా ఉంటే ఆ రిలేషనే కలకాలం మనకి పునాదిలాగా గుర్తుండిపోయి మన జీవితానికి ఒక మంచి పార్ట్నర్ దొరికారు అని ఒక ఆనందం మన లైఫ్ మొత్తాన్ని అయితే నడిపిస్తుంది కదండి. సో మార్నింగ్ రొటీన్లోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోయే ముందర మార్నింగ్ ఎప్పట్లాగైతే లేచానండి. ఇంకా బ్రష్ అది అయిన తర్వాత ఫస్ట్ రాగి బిందెలో నీళ్లు పట్టుకుని తాగడం, ఇంకా ఎలాగో థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి దాంతోపాటే ఒక 2 గ్లాసుల నీళ్ళు అనేవి తాగిస్తానండి. ఇంక ఇప్పట్లాగే నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుని దాంతోపాటు ముందర రోజు అంట్లన్నీ తోము పెట్టేసి ఉంచేసుకున్నానండి. ఇంకా మనం బర్త్డే అలాగే ఇందాక చెప్పుకున్నట్టు మ్యారేజ్ డే ఏదైనా అకేషన్ అంటే మనం ఖచ్చితంగా తలంటూ అయితే పోసుకుంటాం కదా. దానికోసమేనండి ఈ ప్రిపరేషన్ అంతా. నైటే ఈ వాటర్లో కొద్దిగా నాకు షాంపూ అనేది చాలా తక్కువ అండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే తప్ప షాంపూ అనేది తగ్గించేశాను. ఇంకా అంటే చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా కుంకుడుకాయలు అవి పోస్తూ ఉండేది కదా. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు బిజీ హడావిడి తర్వాత నెమ్మదిగా షాంపూలోకి అయితే దిగిపోయాం. కానీ ఇప్పుడు కొద్దిగా పెద్ద పిల్లలు అయిపోయారు కదండి, అందుకని కొద్దిగా సమయం అయితే సరిపోతుంది. ఇంకా వర్కింగ్ డేస్ అంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది కానీ ఇంకా తప్పని పరిస్థితుల్లో తప్ప ఆల్మోస్ట్ శీకాకాయ అలాగే కుంకుడుకాయని అయితే ముందు రోజు అయితే నానబెట్టేసుకుంటానండి. కొద్దిగా హాట్ వాటర్ని ఉడికించేసుకుని దాంట్లో నానబెట్టేసి నైట్ అయితే ఉంచేసుకుంటాను. ఇక ఎప్పటిలాగే అయితే గదులన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనకి రొటీన్ అనేది అయితే తప్పదు కదండి. తప్పదు అనుకునే కన్నా ఇష్టపడి చేసుకుంటే పని అనేది ఎప్పుడు కూడా సులువుగానే ఉంటుంది. ఇంకా లంచ్ బాక్సులు బిజీ అంటారా? మా పెద్దబ్బాయి అయితే బీటెక్ 3rd year, అది కూడా 3-1 అండి. అంటే ఫస్ట్ సెమిస్టర్ అయితే రాస్తున్నాడు రేపటి నుంచి. అంటే మాది December 17th మా మ్యారేజ్ డే అండి. 18th నుంచి వాడికి అయితే మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆ మిడ్ తర్వాత కంటిన్యూషన్గా 3-1 అంటే 3rd yearలో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే అయిపోవచ్చు. సో 3-1 అయితే కంప్లీట్ అయిపోయి 3-2లోకి అయితే వస్తాడు. ఇంకొక 1 year అయితే ఆల్మోస్ట్ బీటెక్ కంప్లీట్ అయితే అయిపోతుందండి. సో చిన్నవాడికి అయితే 9th అయిపోయి 10th అయితే వస్తున్నాడు. ఈరోజు పెద్ద అబ్బాయికి ప్రిపరేషన్ హాలిడే అనేది ఇవ్వటం వల్ల వాడికైతే లంచ్ బాక్స్ బిజీ హడావిడి లేదు. ఇంకా చదువుకోవడమే కాబట్టి ఇంట్లోనే ఉంటాడండి. రేపైతే ఎగ్జామ్కి వెళ్తాడు. ఇంకా చిన్నవాడైతే స్కూల్కి వెళ్ళాలి. కాకపోతే వాడి స్కూల్లో కూడా ఈరోజు హాఫ్ డే అయితే ఉందండి. వాళ్ళ స్కూల్కి సంబంధించి ఏదో ఎగ్జిబిషన్ లాంటిది నడుస్తోంది స్కూల్లోనే, అందుకని వాడికైతే హాఫ్ డే అయితే ఇచ్చేసారు. సో ఇద్దరికి లంచ్ బాక్స్ బిజీ అనేది లేకుండా నాకు ఈరోజు అనేది డే కలిసి వచ్చింది. సో ఇంకెలాగా లంచ్ బాక్స్ బిజీ హడావిడి అయితే లేదండి. ఇదిగో మార్నింగ్ లేచిన తర్వాత గదులన్నీ ఉడుచుకున్నాను చెప్పాను కదండి. బయట వాకిల్లో తుడుచుకుని ముగ్గు ఇప్పుడు పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు కూడా మనం షేర్ చేసుకునే పాయింటే. ఎప్పుడు కూడా మొట్టమొదట నాకు పాచి గదిలో ఉంచడం కానీ అలాగే బయట ముగ్గు వేసుకోకుండా ఉంచడం కానీ అస్సలు అలవాటు లేదండి. లేచిన తర్వాత రొటీన్ అని చెప్పి చాలాసార్లు రొటీన్ అయిన వాడిని యూజ్ చేస్తాను కదా. ఆ రొటీన్లోనే భాగంగా ఈరోజు పనులు కూడా చాలా చకచక అయితే అయిపోయాయి. ఇంకా తలంటది పోసుకుని వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇదిగోండి మొట్టమొదట ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా ఎంత లేకపోయినా టిఫిన్ కాఫీ ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి మనకి ఉండిపోతాయి కదండి. అవన్నీ అయిపోయిన తర్వాత మావారు ఇచ్చిన గిఫ్ట్ అదేనండి శారీ.
అలాగే దాంతోపాటు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అందుకే ముందర అయితే మాత్రం డ్రెస్ ఇది కూడా కొత్తదేనండి. డ్రెస్ అయితే కట్టేసుకుని ఇంకా మా పని బిజీలోకి అయితే పడిపోయాను. మార్నింగ్ లేచిన తర్వాత వెంకటేశ్వర స్వామి చాంటింగ్ ఆన్ చేయడం మీకు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను కదండి. అదైతే ఆన్ చేసేసుకుని ఇక మార్గశిర మాసము మనకి అమ్మవారి పూజలు బిజీ హడావిడి. అందులో ఈరోజు కొద్దిగా మాకు చెప్పాను కదండి, మనకి ఎంతో ఇష్టమైన రోజున కొద్దిగా దైవనామ స్మరణ అలాగే దైవ దర్శనం అనేది కూడా చాలా వరకు అయితే మనకి తృప్తిని అయితే ఇస్తుంది. కాబట్టి ముందుగా దేవుడికి పాలు అవి కాచాను, నైవేద్యం పెట్టేశాను, పూజ చేసేసుకున్నాను, దీపారాధన చేసుకుని వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకుని ఇంట్లోని ప్రతి వస్తువుని కూడా ఎలాగా ఎప్పుడు డెకరేట్ చేసుకుంటానో అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని ఇల్లంతా కూడా మంచి సువాసన రావడానికి నేను చాలా వరకు చాలాసార్లు షేర్ చేశాను. ఏదైనా అకేషన్ అన్నా లేదంటే ఏదైనా పండగ అన్నా లేదా నార్మల్ డేస్లో అయినా కూడా మన ఇల్లు అనేది కూడా ఎప్పుడు చూడ్డానికి ఈ విధంగా ఉంటే మనసు కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది అని. ఇక పండగని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామో మనకి వచ్చే ఇలాంటి చిన్న చిన్న సరదా అకేషన్స్ అంటే మన పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడతాయి కదండి. ఇంకా అందులో లైఫ్ పార్ట్నర్ అనేది మనకి ఎంతవరకు మన అంటే మన మాటని వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళ మాటని మనం గౌరవిస్తూ మన బాండింగ్ అనేది ఎంతవరకు బాగుంటుందో, అలాగని వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మనం లైఫ్లో నిజంగా సక్సెస్ సాధించినట్టేనండి. ఆ విషయంలో మావారు నేను అయితే ముందుంటాం. మొట్టమొదట అంటే మాకు చెప్పాను 21 కంప్లీట్ అయ్యి 22 ఇయర్స్ అయింది. అంతకుముందర 9 months గ్యాప్ అయితే వచ్చిందండి. మావారికి నాకు పెళ్లి చూపులు అయ్యి ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయ్యేసరికి మ్యారేజ్ టైంకి మధ్యలో 9 months అయితే గ్యాప్ వచ్చింది. సో సమయంలో కూడా మేమిద్దరం చాలా చక్కటి బాండింగ్తో ఉండటం వల్ల మాకు ఎప్పుడు కూడా కొత్త అని కానీ ఏదైనా మాట అనుకోవటం కానీ అదంతా నాకు ఈ 22 yearsలో అయితే తెలియదండి నిజంగా. సో అందుకే నేనైతే చాలా లక్కీ పర్సన్ అనే చెప్తాను. అందుకే ప్రతి పెళ్లి రోజు అంటే అందరూ చాలామంది ఉండొచ్చు, ఇది మన ఛానల్లో నా వరకు నేను పెట్టుకున్న ఛానల్లో మీ అందరికీ నేను షేర్ చేస్తున్న విషయం ఏంటి అంటే ఆ విషయంలో చాలా 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 లక్కీయేనండి. ఇప్పటివరకు 22 ఏళ్లలో మావారు నేను కూడా చాలా చక్కగా జీవితాన్ని అంటే చాలామంది హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏ విషయంలోనూ సపోర్ట్ చేయకుండా ఉండటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ నాకు మావారు నేనే వద్దు అన్న నాకంటే అడుగు ముందే ఉంటారండి నాన్న సపోర్ట్ చేయడానికి. అంత సపోర్ట్ చేయటం వల్లే యూట్యూబ్ పెట్టగలిచాను, సక్సెస్ సాధించగలిచాను. ఫస్ట్ అంటే నేను దీనికి అసలు వీడియో అయితే చేస్తానండి. ఫస్ట్ శాలరీ అనేది కూడా తీసుకున్నానండి యూట్యూబ్ నుంచి. సో ఇదంతా కూడా మా వారి సపోర్టు అలాగే మీ అందరి సపోర్ట్తోనే. సో అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇదిగోండి అంత పని అయిపోయిన తర్వాత నాకు మా వారు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇది సర్ప్రైజేనండి. నాకు ఇవేమీ తెలియదు, శారీ అయితే తెలుసు కానీ ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే మా వారైతే కొని ఇలా అయితే నాకు సర్ప్రైజ్ చేశారు. సో హ్యాండ్ బ్యాగ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి అని. అది నాకు మావారే అయితే కొని తీసుకొచ్చారు. అలాగే ఇంకా మ్యారేజ్ డే అంటే రెడ్ ఫ్లవర్స్ అలాగే మనకి ఇదిగోండి శారీ అనేది ఇచ్చారు. సో వీటితో పాటుగా నాకు గోల్డ్ కూడా తీసుకున్నారండి. అది కూడా ఒకసారి నేను షేర్ చేస్తాను, అంటే నేను వేసుకున్నది చూపిస్తాను. సో శారీ అయితే ఎలా ఉంది, కలర్ అనేది కాంబినేషన్ ఎలా ఉంది, ఇదంతా కూడా మరి నచ్చిందా లేదా ఇవన్నీ కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. నాకైతే మాత్రం అంటే మా వారు చెప్పాను కదా 9 months గ్యాప్ ఉన్నప్పుడు నాకు ఒక డ్రెస్ అనేది ఇచ్చారండి. ఇదే సేమ్ కలర్ అంటే 2 blue కలర్స్ ఉన్నాయి కదండి మనకి, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, నేవీ బ్లూ, ఈ కాంబినేషన్లోనే నాకైతే అదే సేమ్ ఫ్లవర్స్తో అయితే ఇచ్చారండి సేమ్ కలర్ డ్రెస్సు. ఇప్పుడు అదే సేమ్ కలర్తో నాకు ఈ శారీ అనేది ప్రజెంట్ చేశారు. దాంతోపాటుగా ఈ హ్యాండ్ బ్యాగ్ని కూడా ఇచ్చారండి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో చిన్న అనుకుంటాం మనం, చిన్న వస్తువులు పెద్ద వస్తువు ఇది ఏది కాదండి, మనకి వాళ్ళు సర్ప్రైజ్గా ఇలా ఎంతో సంతోషంగా మనకిచ్చే చిన్న చాక్లెట్ అయినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో ఇదిగోండి ఒక డైరీ మిల్క్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ మేము పిక్స్ అవి తీసుకుంటూ శారీ అనేది ఇదిగోండి కట్టేసుకుని ఇంకా వచ్చి ఇలా అయితే రెడీ అయిపోయాను. ఎందుకంటే మొట్టమొదటి ఇంట్లో పనులు బిజీ హడావిడి అంతా అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మనమైతే టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ దైవ దర్శనం చేసుకుంటాం. తర్వాత మనకి పెద్దవాళ్ళు అంటే మన అత్తయ్య గారు మామయ్య గారు కానీ
లేదు మన అమ్మ నాన్న అందరి దగ్గర విషెస్ తీసుకోవటం, బ్లెస్సింగ్స్ తీసుకోవటం అలవాటు కదండి. సో ఇదిగోండి ఇక్కడ మీకు చూపించాను, మార్నింగ్ స్టార్టింగ్లో చూపించాను కదండి, అలాగే నేనే పెట్టుకున్నానండి ఈ మెహందీ అనేది. నాకు ఎప్పుడు ఆకు దొరికితే ఖచ్చితంగా ఆకే పెట్టుకోవడం ఇష్టం అండి, కానీ తప్పదు కదా కొన్నిసార్లు. సో ఇప్పుడు నేను పెట్టుకున్నది అయితే మాత్రం కోనేనండి. ఇది నైట్ ఒక 1 అవర్ ఉంచుకుని పెట్టుకున్నా కూడా ఇలా రెడ్గా అయితే బాగా అయిపోయింది. సో ఇంకా మావారు నేను అయితే బయలుదేరామండి. మా పెద్దబ్బాయి అయితే ఇంట్లోనే చదువుకుంటున్నాడు, ఎగ్జామ్స్ అని చెప్పాను కదా. సో ఆయన నేను బయలుదేరి ఫస్ట్ మాకు దగ్గరగా ఉన్న బాబా టెంపుల్కి అయితే వచ్చామండి. మాకు బాబా గారు కూడా స్వీట్తోనే అయితే చక్కగా మాకు విషెస్ చెప్పారా అన్నట్టుగా ఈరోజు కేసరి ప్రసాదాన్ని అయితే అంటే దర్శనానంతరము ప్రసాదాన్ని అయితే కేసరి స్వీట్ అనేది ఇచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. మొట్టమొదటి స్వీట్ అనేది ప్రసాదంతో అయితే స్టార్ట్ చేశాము. మాకు ఈరోజు పెళ్లి రోజు అని అనిపించింది. సో బాబాయ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకుని అక్కడి నుంచి చెప్పాను కదా, అమ్మ నాన్న వాళ్ళు మాకు దగ్గరలోనే అయితే ఉంటారండి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుని కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాను. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా ఈరోజు అంతా స్వీట్ మయమండి. అమ్మ కూడా స్వీట్ పెట్టింది, అలాగే హాట్ పెట్టింది. ఇంకా ఈరోజు లంచ్ మా ఇంట్లో చేయవే అన్నా కూడా లేదు బయట అనేది మేము ప్లాన్ చేసుకున్నాం అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా బయలుదేరి దాదూస్ తెలుసు కదండి, మధ్యన చాలా వరకు కూడా చాలా బ్రాంచెస్ అయితే వచ్చాయి. దాంట్లో ఉండే స్వీట్స్, అలాగే మనకి ఐస్ క్రీమ్స్ ఎస్పెషల్లీ, ఇంకా రకరకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫేమస్ కదా. వాటిలోనే ఇందాక చూపించిన ఐస్ క్రీమ్ అయితే తీసుకుని తినేసామండి. ఇంకా అక్కడి నుంచి మా చిన్నవాడిని చెప్పాను కదా స్కూల్ హాఫ్ డే అయితే ఉందని, సో వాడిని కూడా డైరెక్ట్గా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చి రెస్టారెంట్కి అయితే వచ్చాం. వాడికి కూడా నేను ఎప్పటి నుంచో వాడికి ఇష్టమైన ఐటమ్స్ అనేవి ఇప్పిస్తాను అంటే, నాకు చెప్పాను కదండి యూట్యూబ్ నుంచి శాలరీ అనేది వచ్చింది అని, దాంతో నేనైతే ప్రామిస్ చేశాను. సో నాకు 2 in 1 కలిసి వచ్చేసింది. సో వాడి కోసం అయితే ఈరోజు వాడికి ఇష్టమైన ఐటమ్స్ని అయితే ఇక్కడ మేము ఆర్డర్ చేసాము. అలాగే కుల్చా, కార్న్ ఫ్రైడ్ రైస్, వాటితో పాటుగా ఫినిషింగ్ లస్సీ అయితే తాగేసి బయటకు అయితే వచ్చి కాసేపు ఇక్కడ కూర్చున్నామండి. ఇదిగో నేను చెప్పాను కదా మధ్యలో కనిపిస్తున్న గాజులు చిన్నవి ఉన్నాయి కదండి, అవైతే శ్రావణ మాసానికి తీసుకున్నా. అలాగే మెడలో కనిపిస్తున్న ఆ గోల్డ్ చైన్, అంటే మనకి సూత్రాలు ఉంటాయి కదండి, ఆ సూత్రాలకి వేసుకోవాల్సిన చైన్ ఇలా అయితే చిన్న నెమలి ఉన్నట్టుగా చేయించుకున్నానండి. ఆ చైన్ అయితే నాకు మొదటి మార్గశిర గురువారం నాడైతే వచ్చింది. ఆ రోజు పూజ చేసుకుని వాటికి సూత్రాలు వేసుకుని మెడలో అయితే వేసుకున్నానండి. ఇది మా వారు ఇచ్చిన గోల్డ్ గిఫ్ట్ అని కూడా అనుకోవచ్చు. సో గోల్డ్, అలాగే డ్రెస్సు, శారీ, హ్యాండ్ బ్యాగ్, ఇంకేమండి ఆల్మోస్ట్ నాకు అన్నీ కూడా ఈ ఇయర్ మా వారు ఇచ్చిన గిఫ్ట్ అయితే వచ్చేసాయి. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టెంపుల్ కూడా చాలాసార్లు నేను షేర్ చేశాను, తప్పకుండా చూడండి. షామీర్పేట దగ్గర ఉన్న రత్నాలయం టెంపుల్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. ఎప్పుడైనా కూడా మీకు తప్పకుండా ఇప్పుడే ఖాళీ కుదిరితే హైదరాబాద్లో వెళ్ళాలి అనిపించినప్పుడు ఇక్కడ షామీర్పేటకి దగ్గరలోనే రత్నాలయకి మాత్రం తప్పకుండా రండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. అనుకోకుండా ఆ టెంపుల్లో కూడా దేవుడే మా కోసం ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చారా అన్నట్టుగా ఎప్పుడో 22 years బ్యాక్ మా పెళ్ళికి బాజంత్రీలతో చేసుకున్నట్టుగా మేము, అంటే అందులోనూ మనకి ధనుర్మాసం కదండి, ఇందులో గోదాదేవి విగ్రహం కూడా ఉంది, అంటే టెంపుల్ కూడా ఉంది. అందుకని అమ్మవారి ముందు మేళ తాళాలతో చక్కగా వాళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారండి. అసలు యాక్చువల్గా ఆ వాయిస్తున్నదే పెట్టాలి అని అనుకున్నాను, కానీ మన నాకు కాపీరైట్ క్లెయిమ్ అవేమైనా వస్తాయేమో ఐడియా అయితే లేదు. అందుకనే సౌండ్ని మరి అక్కడ తగ్గించేసి నా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. కానీ వింటుంటే మాత్రం ఎంత హాయిగా ఉందండి. ఎంతకన్నా మనకి వేరే ఏవైనా కావాలా, సినిమాలు, డ్యాన్సులు, క్లబ్బులు, పబ్బులు ఇవన్నీ అంటారు కదా, మాకైతే అసలు అలాంటివి ఏం అవసరం లేదు. మావారు, నేను, మా పిల్లలు ఇలా టెంపుల్స్, ప్రసాదాలు, అమ్మ నాన్న, అత్తయ్య గారు, మామయ్య గారు బ్లెస్సింగ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఇందాక నేను కూర్చున్నప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా మా వారు, అది మా అత్తయ్య గారు, మామయ్య గారు వాళ్ళు మా వారితో మాట్లాడుతున్నారండి. నాకు కూడా విషెస్ అవి చెప్పారు. సో పెద్దవాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, అలాగే దేవుడి దగ్గర ఈ తీసుకున్న దర్శనాలు, బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్తో మా 22వ వార్షికోత్సవం, అంటే వివాహ వార్షికోత్సవం రోజు చాలా హాయిగా మాకు ఇష్టమైన టెంపుల్స్తో అయితే ఇలా అయితే గడిచిందండి.
ప్రతిసారి మా పిల్లలైతే కేక్ అనేది కట్ చేయిస్తారు. బట్ ఈ ఇయర్ మా పెద్దవాడు చాలా చాలా బిజీగా ఉన్నాడు. కొద్దిగా వాడికి ఫీవర్తో పాటు కాఫ్ అన్నీ ఉండటం వల్ల వాడు ఆ గదిలోనే వాడు చదువుకుంటూ వాడి టైం అనేది ఎక్కువగా చదువుకే అయితే అయిపోయింది. ఇంకా చిన్నబ్బాయి ఒక్కడే అయిపోయాడు కాబట్టి ఈసారి మాకు కేక్ కటింగ్ అలాంటివి ఏవి వద్దని చెప్పి మేము చెప్పామండి. అందుకే ఆ టైంను కూడా ఇలా గుడిలోనే అయితే గడిపాము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వరకు ఇలా టెంపుల్లో వాళ్ళ మంగళ వాయిద్యాల మధ్య ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, అలాగే వినాయకుడి గుడి ఉంది, అమ్మవార్ల టెంపుల్స్ లోపలే ఉన్నాయి. చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా విజిట్ చేయండి. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీకు ఈ పాటిక ఫీలింగ్ అనేది చూస్తే అర్థమై ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి చూపిస్తున్నాను కదండి గోపురం ఆ పైన. అంటే మనకి స్టార్టింగ్ టెంపుల్ లోపలికి వస్తున్నప్పుడే ఒక తిరుపతికి వచ్చామా అన్నంత ఫీలింగ్ అయితే ఉంటుందండి ఈ టెంపుల్ని చూస్తుంటే. సో హాయిగా మా వారితో నేను, నాతో మా వారు, ఇంకా మా పిల్లలు ఇద్దరు చదువుకోవడానికి ఇంట్లో అయితే ఉండిపోయారు. అమ్మ నాన్న వాళ్ళతో అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అది చేసుకుని స్వామివారి అమ్మవార్ల బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామండి. అలాగే ఈ టెంపుల్ స్టార్టింగ్ కూడా ఒక్కసారి చూపిస్తాను. అంటే నేను ఇంతకుముందు వీడియోస్ చేశానని చెప్పాను కదా, అప్పుడు ఆ ప్రకృతి రమణీయత అంటాం కదండి, అది కూడా వర్ణనాతీతం అండి. కార్తీక మాసంలో ఇంకా ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు అయితే మనకి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టుకోవటం కానీ, చక్కగా వనభోజనాలు చేయటం కానీ అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. సో ఒక్కసారి మీరు కూడా ఈ టెంపుల్ని స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. మరి ఇంకా స్వామివారికి వెళ్ళొస్తానని చెప్పి దండం పెట్టుకుని ఇదిగోండి మనకి తిరుపతిలో మనం వీధులు తిరుగుతూ ఉంటాం కదండి, చిన్న చిన్న మనకి రామ్ బగీచా ఇలాంటి వీధుల్లో వెళ్తున్నప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఇదిగోండి అచ్చం అట్లాగే ఉంది కదా. ఇక్కడ పైకి చూపిస్తున్నాను లైటింగ్స్, అక్కడైతే మనకి దర్శనానికి విగ్రహాలు అవి ఉన్నాయి. ఇంకా కింద మెట్లు దిగి వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడానండి లెఫ్ట్కి మీకు విష్ణుమూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అంటే ఇది నా వర్కింగ్ డే కాబట్టి ఎవరు లేరండి, ఎక్కువగా వీకెండ్స్ అయితే చాలామంది జనాలు అయితే ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ 7 అయితే అయిపోయింది కాబట్టి తగ్గిపోయారండి ఇక్కడ జనం అదిను. అందుకని లైట్స్ అవి వాళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు స్లోగా. అక్కడైతే మాత్రం ఫౌంటైన్ లాగా వచ్చి చాలా చక్కగా లైటింగ్స్తో వాడుతూ ఉంటుంది. ఇంకా ఈ ఎంట్రన్స్ అంతా కూడా ఇలాగా చక్కగా లైటింగ్స్తో అయితే నిండిపోయింది. బంతిపూలు ఎస్పెషల్లీ మనకి ఈ వీధులు ఇదేనండి నేను చెప్పిన వీధులు చాలా చాలా బాగుంటాయి. అసలు తిరుపతి వచ్చామా అన్నట్టుగానే అయితే అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళలేకపోయాము అని అనిపిస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు చక్కగా ఈ టెంపుల్కి వచ్చేస్తూ ఉండండి. చాలా చాలా అయితే బాగుంటుంది. సో ఎక్కడ చూసినా కూడా లైటింగ్స్, పచ్చదనము, ప్రకృతితో నిండిన అందాలు, ముఖ్యంగా ఈ బంతిపూల తోట చూసారా, ఇది కూడా ఈ మధ్యనే పెట్టినట్టున్నారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు లేదండి. చక్కటి బంతిపూల తోటను కూడా ఇక్కడ పెంచుతున్నారు. పచ్చటి పూలు, ఎర్రబంతి అన్నీ విరగబూసినట్టుగా ఉన్నాయండి. ఇలా బంతిపూల తోటలాగా మా జీవితం కూడా చక్కగా విరబూయాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆ దేవదేవుని ఆశిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ మేము వస్తాను. అంతకన్నా బాయ్ అండి.